బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. ఓటర్లు ఊహించిన రీతిలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. తాజాగా జరిగిన తొలి దశ పోలింగ్లో ఏకంగా 64.66% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. దాదాపు 74 ఏళ్ల తర్వాత బీహార్లో నమోదైన అత్యధిక పోలింగ్ శాతం ఇదే కావటం గమనించదగ్గ విషయం. 1951లో జరిగిన ఎన్నికల తర్వాత ఇంతటి భారీ స్థాయిలో ఓటింగ్ జరగటం ఇదే. మళ్ళీ బీహార్ ఎన్నికలు ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. అక్కడ ఫలితాలను బట్టి దేశంలో రాజకీయ మూడ్ ఎలా ఉంది అన్నది అర్థం చేసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీహార్లో గట్టి ఫాలోయింగ్ ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని ఎన్డీఏ ఆధిక్యం సాధించింది. మోదీ పేరుతో వచ్చిన అభివృద్ధి హామీలు, జాతీయ భద్రత, హిందుత్వ భావజాలం ఇవన్నీ అప్పట్లో ఓటర్లను ఆకట్టుకున్న అంశాలు. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో నితీష్ కుమార్ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. నిరుద్యోగం, వలస కార్మికుల సమస్యలు, మౌలిక వసతుల లోపం వంటి అంశాలు బీహార్ ఓటర్లను ఆలోచనలో పడేలా చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ మోదీ మేనియా ఆధారంగా ఓట్లను రాబట్టగలదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే ప్రతిపక్షంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ యువతను ఆకర్షిస్తున్నారు. ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఉద్యోగాల సృష్టి, విద్యా అవకాశాలు, రైతుల అభివృద్ధి వంటి అంశాలతో ప్రచారం చేస్తున్నారు. బీహార్ రాజకీయాల్లో కుల సమీకరణాలు, స్థానిక నాయకుల ప్రభావం కీలకం. మోదీ బ్రాండ్ ఇమేజ్ ఉన్న స్థానిక అభ్యర్థుల మీద ప్రజల విశ్వాసం కూడా ఓటు ఫలితాన్ని నిర్ణయిస్తుంది. బీహార్ ఓటర్లు మోదీ మేనియాకి మళ్ళీ మంత్రముగ్ధులవుతారా, లేక స్థానిక సమస్యలకు ప్రాధాన్యమిస్తారా అనేది ఎన్నికల ఫలితాల్లోనే చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఈసారి బీహార్ ఎన్నికలు దేశవ్యాప్తంగా రాజకీయ సంకేతాలను పంపే అవకాశం ఉంది. ఇక్కడ ఎన్డీఏ కనుక ఓడిపోతే ఆ కూటమికి దేశంలో వ్యతిరేక పవనాలు స్టార్ట్ అయినట్లే భావించాల్సి వస్తుంది. బీహార్ రాష్ట్రం పేరు చెప్పగానే చాలామందికి పేదరికం, నిరుద్యోగం గుర్తుకొస్తాయి. అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత చాలామంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు. లక్షలాది మంది బీహారీలు దేశంలో అనేక రాష్ట్రాల్లో కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఉన్న ఊరును, సొంత వారిని వదిలేసి ఎక్కడెక్కడికో బతుకు తెరువు కోసం వలసలు వెళ్ళారు. ఈ విషయం మీద స్థానిక మీడియా మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో కూడా తరచుగా వార్తలు వస్తూనే ఉంటాయి. బీహార్ను చాలామంది బీమారీ రాష్ట్రం అని కూడా అంటారు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం, పేదరికం తీవ్రంగా ఉండటం వంటి సమస్యలు అక్కడ ఇంకా పరిష్కారం కాని స్థితిలో ఉన్నాయి. ఇక రాజకీయంగా చూసినా బీహార్లో కుల రాజకీయాలు చాలా ప్రభావం చూపిస్తున్నాయి. అక్కడ ప్రజల్లో కుల భావన బలంగా నాటుకుపోయింది. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ నేతలు కులాలను ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తున్నారు. ప్రజల మధ్య కుల భావనను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రచార సమయంలో ఓటర్లను ఆకర్షించడానికి నేతలు పలు వాగ్దానాలు చేస్తున్నారు. కొందరు ఉచిత పథకాలు ప్రకటిస్తుండగా మరికొందరు ప్రాంతీయ అభివృద్ధి పేరుతో ప్రజలను ఒప్పించడానికి యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి రాజకీయ పార్టీ తమదైన విధంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా చూస్తే బీహార్ ఎన్నికలు ప్రజల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అయితే కుల రాజకీయాల ప్రభావం తగ్గి అభివృద్ధి, ఉపాధి, విద్య వంటి అంశాలపై ప్రజలు ఆలోచిస్తేనే రాష్ట్రానికి నిజమైన మార్పు వస్తుంది.